ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణాలు, అందులో ఉన్న పాత్రలు, వీటి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ పురాణాలు మంచి మంచి కథలు, వాటిలో దాగి ఉన్న మంచి వీటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ పాత్రలు ముఖ్యంగా అప్పట్లో అంటే ఆయా యుగాలలో వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి కదా. వాల్మీకి మహర్షి మనకి అందించిన ఆది కావ్యము అయిన రామాయణం, ఇందులో ఈరోజు ఒక ముఖ్యమైన పాత్ర గురించి మనం మాట్లాడుకుందాం. అదే భరతుడు. భరతుడు అన్న వెంటనే మాకు తెలుసు కదా అని మనం అనుకుంటాం. నిజమే, భరతుడు అంటే పాపం ఆయన ఎన్నో నిందలను భరించాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క తమ్ముడు అయిన రాజ్యము అన్నది ఆయనకి కష్టపడి తన తల్లి అప్పగించిన తాను మాత్రము ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు. ఇంతే కదా, అయిపోయింది కదా అని మనం అనుకుంటాం. కానీ కాదు, భరతుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఆ భరతుడిలో ఉన్న భక్తి, జ్ఞానము, ఈ రెండు ప్రతి ఒక్కరికి ఈ రెండు చాలా అవసరము అని చెప్తూ ఉంటారు. అయితే భక్తి అంటే మనమందరం, మేము కూడా పూజలు చేస్తూ ఉంటాం, ఆలయాలకు వెళుతూ ఉంటాం, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉంటాం అని అనుకుంటూ ఉంటాం. కానీ భక్తితో పాటు మనకి జ్ఞానము అన్నది ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానము అన్నది కలుగుతుందో భక్తి కూడా పండుతుందన్నమాట. భగవంతుణ్ణి నమ్మడము, లేకపోతే భగవంతుడిపైన విశేషమైన నమ్మకాన్ని పెట్టుకుంటూ ప్రవర్తించటము అంటే, భగవంతుడా నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా తీరుస్తావు అనేటట్టుగా మన కోరికలు అడుగుతూ వెళ్ళిపోవటం కాదు. భక్తితో కూడుకున్న జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానము భరతుడు మనకి నేర్పించాడు. కాబట్టి ఈరోజు మనం ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకుందాం. వాల్మీకి రామాయణంలో మనకి ముందుగా ఒక మాట చెప్తారు. శ్రీరామచంద్రమూర్తియే 4 రూపాలలో, అంటే రాముడిగా, లక్ష్మణుడిగా, భరతుడిగా, శత్రుఘ్నుడిగా, అంటే శ్రీ మహావిష్ణువే అలాగ నలుగురిగా వచ్చారు అన్నట్టుగా మనకి వాల్మీకి అందించిన రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇతరత్ర రామాయణాల్లో ఆదిశేషువు లక్ష్మణుడిగా వచ్చాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ భగవంతుడే అయినా మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి బాధలు, బాధ్యతలు ఇవన్నీ కూడా మనిషికి తప్పవు కదా. భరతుడు తన తాతగారి ఇంట్లో ఉంటాడు. అంటే ఎప్పుడైతే కైకమ్మ వరాలు కోరుకుంటుందో, దశరథుడికి ఇష్టం లేకపోయినా తాను ఆ వరాలను తీర్చవలసిన అవసరం, లేకపోతే ఆ సమయం ఆసన్నమయ్యింది కాబట్టి శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి గారి యొక్క మాటను దవజాటకూడదు కాబట్టి, తండ్రి గారికి సత్యము, ధర్మము అన్నది తండ్రి పాటిస్తున్నాడు, పాటించాలి, ఆయన పాటించాడు అనేటట్టుగా ఆయన్ని గెలిపించాలి కాబట్టి రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళిపోవడం ఈ కథ మనకి తెలిసిందే. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత రామ 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 అంటూ బెంగ పెట్టుకుంటూ, ఇక నేను రాముణ్ణి చూడలేనా, ఎందుకంటే 1-2 రోజులు కాదు కదా, 14 సంవత్సరాలు, మళ్ళీ నేను నా రాముణ్ణి ఎప్పుడు చూస్తాను అని అలా బెంగతో పాపం దశరథుడు ఏడుస్తూ 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 ఆయన కన్నుమూశారు. అయితే ఆ సమయంలో భరతుడు అక్కడ ఉండడు, అక్కడ లేడు. భరతుడు తన తాతగారి ఇంట్లో ఉంటాడు. భరతుడికి ఈ రాజ్య భటులు వెళ్ళి అక్కడ సమాచారాన్ని అందిస్తారు. అంటే మనం అక్కడి నుంచి చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే భరతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మనిషి అన్నవాడికి అన్నీ అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఎలా ప్రవర్తించాలి అన్నది భరతుడి దగ్గర మనం నేర్చుకోవాలి కాబట్టి. అయితే అలా రాజభటులు వెళ్ళి అంతా క్షేమమా అంటే అంతా క్షేమమే అని చెప్తారు, కానీ తండ్రి గారు మరణించారు జరిగిందేది కూడా చెప్పరు. ఎందుకు అంటే అలా చెప్పమని అక్కడ అయోధ్యలో చెప్పరు కాబట్టి. సరే, ఇప్పుడు మిమ్మల్ని వశిష్ఠుల వారు ఎలాగైనా తీసుకుని రమ్మని చెప్తున్నారు, అందుకని మీరు రావాలి అంటే భరతుడు వెంటనే బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళారు. అయితే వెంటనే అనేటప్పటికీ అలా బయలుదేరితే 15-20 నిమిషాల్లో చేరుకుంటారా అయోధ్య? కాదు. అప్పట్లో ఆ అడవి మార్గాలలోంచి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ప్రయాణము అంటే కొద్దిగా సమయం పట్టేది. కొద్దిగా అంటే కొన్ని రోజుల సమయం పట్టేది. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత తనకి ఏ విషయమూ తెలియదు కాబట్టి వచ్చిన వెంటనే తాను ఆ రాజ్యంలోకి అడుగుపెట్టిన వెంటనే, అంటే మనకి వాల్మీకి మహర్షి అందించిన రామాయణంలో చాలా అద్భుతంగా ఈ వర్ణన అన్నది ఉంటుంది. ఎందుకు అంటే మనిషి ఏ రకంగా
బాధను స్వీకరిస్తూ ఉంటాడు. మనిషి ఏ రకంగా బాధ్యతను స్వీకరించాలి భరతుడు మనకి పదే పదే నేర్పించాడు కాబట్టి ప్రతి ఒక్క సన్నివేశానికి ఒక ప్రత్యేకతను ఇచ్చి రామాయణంలో మనకి వాల్మీకి మహర్షి ముఖ్యంగా రామాయణము అన్నది మొదలైన తర్వాత అంటే అయోధ్య కాండలో ఈ వివరణ అంతా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే భరతుడు వస్తాట అయోధ్య అంతా అంటే చాలా నిర్వీర్యంగా లేకపోతే అందరూ నిరాశతో ఉన్నట్టుగా ఎక్కడా ఇంటి ముందు రంగవెల్లులు కనిపించట్లేదట. సాధారణంగా ఏదైనా భరించలేని దుఃఖం వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అలాగా అందంగా ముగ్గులు వేసుకోవటం ఆనందంగా ఉండటం కనిపించదు కదా ఆ ఇంట్లో. ఆ రకంగా అక్కడ అయోధ్య నగరం అంతా ఏదో తెలియని విషాదంలో మునిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏం జరిగింది ఏం జరిగిందంటే ఎవరూ ఏమీ చెప్పడం లేదట. అంతఃపురానికి వచ్చిన తర్వాత తన తల్లిని కలుసుకున్న తర్వాత ముందుగా దశరథ మహారాజు గారి యొక్క పాదాలకు నమస్కారం చెయ్యాలి. అంటే అప్పట్లో ఇంటికి వచ్చిన వెంటనే తల్లిదండ్రి పాదాలకు నమస్కారం చేస్తూ ఉండేవారు. అందులోనూ ఊరి నుంచి వచ్చాడు కదా! అయితే వెంటనే చెప్తున్నట్ట, తల్లి, మీ నాన్నగారు అలాగే మా మేనమామ చాలా బాగా చూసుకున్నారు. ఎన్నో కానుకలు మీకోసం నా కోసం అందరి కోసం పంపించారు. ఎందుకంటే పుట్టింటి నుంచి వస్తున్నాడు కదా! అంటే కైకమ్మ యొక్క తండ్రి గారి ఇంటి నుంచి వస్తున్నాడు కాబట్టి ఎన్నో 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 అన్నీ పంపించారు. కాబట్టి తాతగారు అవన్నీ వెనక వెనక బోల్డని బళ్ళలో ఉన్నాయని ఏవో చెప్తున్నట్ట. సరే ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత నాన్నగారు ఎక్కడ ఒకసారి ఆ పాదాలకు నమస్కారం చేస్తాను అన్న వెంటనే కైక చాలా తేలికగా అన్ని భూతములు ఎక్కడ కలిసిపోతాయో అక్కడికే మీ నాన్న వెళ్ళిపోయారు అని చెప్పిందట. అంటే అప్పటికి ఆమె మనస్సులో ఉన్న కోరిక ఏదైతే తీరిందో దానికి సంబంధించి దశరథ మహారాజు గారు చనిపోయారు అన్నా కూడా పెద్దగా తన మనసులో అంత బాధ లేదు. భరతుడు ఎప్పుడు వస్తాడు, రాజ్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తాడు, తాను ఎప్పుడు రాజైపోతాడు, నేనెప్పుడు రాజమాత అయిపోతాను అనే ఆలోచనతోనే ఆమె ఉంది. అలా అన్న వెంటనే ఒక్కసారి భరతుడికి ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చెప్తున్నావు అన్నది ఇంకొకసారి ఆయన అడిగి తెలుసుకుంటే దశరథ మహారాజు గారు ఇక్కడ లేరు అన్న విషయం ఆయన తట్టుకోలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని బయట ఆ విషాదం చూస్తున్నాడు. కానీ కన్న తల్లి ఏమాత్రం బాధపడకుండా ఏదో ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడికో బయటకెళ్తున్నాడు అనేటట్టుగా ఆవిడ చెప్పటం భరతుడికి ఏమాత్రం నచ్చలేదు. సరే అయితే నేను ముందుగా రామచంద్రమూర్తి పాదాలని పట్టుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కష్టం నాకు వచ్చిన తర్వాత ఇక నాన్నగారు లేరు అంటే మా అన్నయ్యే నాకు తండ్రితో సమానం. ఆయన కాళ్ళు పట్టుకోవాలి, నేను వెళుతున్నాను అని అంటే కైక ఆపి రాముడు కూడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఈ సమయంలో రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు అలా వెళ్ళిపోయారు? అంతా అయోమయం కదా! భరతుడికి ఏమీ తెలియదు, జరిగిందేమీ తెలియదు. కాబట్టి వెంటనే తాను జరిగిందంతా చెప్పి అలా మాట్లాడుతున్నప్పుడు నేల మీద పడిపోయి ఏడుస్తున్నట్ట భరతుడు. ఏం జరిగింది అసలు? నాన్నగారు చనిపోవటం ఏమిటి? అన్నయ్య అరణ్యవాసం చేయటం ఏంటి? ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? ఏం జరుగుతోంది? కానీ కైక 2 వరాలు అడిగింది, ఆ కోరిక తీర్చటం కోసం ఇదంతా జరిగింది అన్న విషయం ఇంకా ఆమె చెప్పలేదుగా. అలా ఏడుస్తూ ఉంటే ఆమె చెప్తుందట, ఇప్పుడు నువ్వు రాజువి, ఇప్పుడు నువ్వు గొప్ప గొప్ప అంటే కొన్ని స్థానములు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ హోదా పెరుగుతుంది, హుందాతనం పెరుగుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా తల్లి చెప్తోందనమాట. ఇప్పుడు ఒక గొప్ప మహారాజువి, నీ స్థాయి పూర్తిగా మారిపోయింది. అందుకే నువ్వు ఇలా ఏడవకూడదు, నువ్వు ఇలా బాధపడకూడదు, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అని ఆవిడ అంటోంది. భరతుడికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇలా ఈ వరాలు కోరాను, మొత్తం జరిగిందంతా. భరతుడికి ఎంత కోపం వస్తుంది అంటే తల్లి అని చూడకుండా చంపేద్దామా అన్నంత కోపం వస్తుందట. ఎందుకు అంటే జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం, కానీ ఆవిడకి మాత్రం ఏమాత్రం బాధ లేదు. మరి ఇవన్నీ విన్న తర్వాత ఒక చిన్న కథ చెప్తున్నట్ట భరతుడు. అంటే భరతుడు ఏ రకంగా ప్రవర్తించాడు, ఆ ప్రవర్తన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయం కదా మనం తెలుసుకుంటున్నాం. తానంటట, తల్లి, ఒకానొక సమయంలో పైలోకంలో అంటే స్వర్గలోకంలో కామధేనువు అని అంటారు కదా, సురభి. ఆ కామధేనువు యొక్క సంతతియే భూలోకంలో ఉన్న ఆవులు కానీ ఎద్దులు కానీ. అయితే ఆ కామధేనువు ఒకసారి పైన ఆ లోకంలో సంచరిస్తూ ఉంటే భూలోకంలో ఒక రైతు బాగా మధ్యాహ్నం సమయంలో బాగా ఎండగా ఉంది. ఆ సమయంలో
ఎడ్ల బళ్ళే ఉంటూ ఉండేవి కదా! మరి పొలం దున్నేటప్పుడు. ఆ ఎడ్లు మాట వినకపోతే వాటిని కొట్టటం, అలాంటి పనులు చేస్తూ ఉంటే పైనుంచి చూసి, అయ్యో! నా సంతతికి ఎంత కష్టమొచ్చింది. ఇంత ఎండలో పని చేస్తున్నా ఆ రైతు అలా కొడుతున్నాడేమిటి? జీవహింస పాపం కదా! నెమ్మదిగా చెప్పొచ్చు కదా! ఇన్ని పనులు చేయించుకుంటాడా? అని కామధేనువు బాధపడుతోందట. విలవిలలాడిపోతోంది. అయితే తప్పదు కదా! భూలోకంలో ఉన్న పశువుల పరిస్థితి అంతే. కానీ తన సంతతి అంటే ప్రతి ఒక్క ఆవు, ప్రతి ఒక్క దూడ లేకపోతే ఎద్దులు ఇవన్నీ కూడా కామధేనువు యొక్క సంతతి. అందుకే బాధపడిపోతోందట. విపరీతంగా ఏడుస్తోంది. ఆ కన్నీళ్ళు అన్నవి అలా కారిపోతూ ఉంటే ఎక్కడో మళ్ళీ వేరేగా విహరిస్తున్న ఐరావతం మీద విహరిస్తున్న ఇంద్రుడిపై ఆ కన్నీరు అన్నది పడితే ఆయన చూసి బాధపడ్డాట. ఆయన చూశాడు. కామధేనువు దగ్గరికి వెళ్లి అడుగుతున్నాడు, తల్లి నీకంత కష్టమేమొచ్చింది? నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు? ఏం బాధొచ్చింది నీకు? కామధేనువు అంటే కోరినవన్నీ ఇస్తుందనమాట. మరి అటువంటి పరిస్థితుల్లో నీకేం కష్టం వచ్చింది? ఎందుకు అలా బాధపడుతున్నావు? అంటే కామధేనువు ఇంద్రుడితో అంటుందట, అదిగో చూడు ఆ రైతు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో నా సంతతిని, పాపం వాళ్ళకి ఈ గతి అవసరమా అంటూ బాధపడిపోతుందట. సరే ఇక ఇంద్రుడు ఆ సమయంలో ఏం చేస్తాడు? ఆ ఒక్క రైతుని ఆపితే సరిపోతుందా? లేదు కదా! ఎన్నో ధేనువులు, అలాగే ఎన్నో ఆవులు, పశువులు భూలోకంలో ఇబ్బంది పడుతూనే ఉంటాయి. తల్లి నువ్వు ఇంతగా బాధపడితే నేనేమీ చెయ్యలేను. కానీ ఇది ఇంతే, ఈ క్రమం ఇంతే కదా! అని ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడట. అయితే ఈ మాట చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే భరతుడు, అలా కామధేనుకు ఎంతో మంది సంతతి. భూలోకంలో ఉన్న ధేనువులన్నీ కూడా కామధేనువు యొక్క సంతతి అని కామధేనువుకి తెలిసినా ఒక 2 ఎడ్లు బాధ పెడుతూ ఉంటే తాను చూడలేకపోయింది కదా! అటువంటిది కౌసల్యాదేవి. కౌసల్యాదేవికి ఉన్నది ఒకే ఒక కుమారుడు రాముడు. అందులోనూ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే భర్త చనిపోయాడు. కొడుకు పక్కన లేడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు భోగభాగ్యాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి కౌసల్యాదేవిని చూస్తే నీకు బాధ కలగడం లేదా? అంటూ తల్లిని ఇంక ఏ మాటలు అనాలో అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఇటువంటి పరిస్థితికి దిగజారిపోయావా? నువ్వు చాలా బాధపడిపోతాడట. వెంటనే కౌసల్యాదేవిని కలిసే ప్రయత్నం చేసి కాళ్ళ మీద పడి, తల్లి ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నాకు రాజ్యంపై ఎటువంటి మమకారము లేదు. ఎందుకు అంటే ఇప్పుడు పట్టాభిషేకం భరతుడికే చెయ్యాలి అనేటట్టుగా కదా కైకేయి ఈ వరాలను కోరటం. మరి అందరూ ఏమనుకుంటారు? అందరూ భరతుడు కూడా ఇందులో ఉన్నాడు కలిసి అని అనుకుంటారు. కాబట్టి ఆ నిందలు, ఆ బాధలు ఇవన్నీ భరించాడు. కౌసల్యాదేవి అంటుంది, నాయనా నాకు తెలీదా నీ ప్రవర్తన గురించి, నీ గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? సరే ఇలా ఎవరు చెప్పినా చెప్పకపోయినా లోకమంతా మాట్లాడుకుంటూ ఉంటుంది కదా! ఇదిగో వచ్చాడు. అన్నయ్య విడిపోయిన తర్వాత వచ్చాడు సమయం చూసుకొని. రాజ్యం కావాలి కాబట్టి వచ్చాడు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నా ఆ నిందల్ని భరించాడు. సరే ఇప్పుడు దహన సంస్కారం అన్నది చెయ్యాలి. ఎందుకు అంటే ఆ తండ్రి గారి అంటే దశరథ మహారాజు గారి యొక్క శరీరాన్ని అలా పెట్టారట. వేరే అంటే నూనెలో వేసి పెట్టారట. అదొక ప్రక్రియ. మరి అలా పెట్టిన తర్వాత వశిష్ఠులు మిగతా అక్కడ కులగురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి, ఇప్పుడు వీటన్నిటికీ మాట్లాడే సమయం మన దగ్గర లేదు. ఇప్పుడు దహన సంస్కారాలు చెయ్యాలి, అంత్యేష్టి సంస్కారాలు చెయ్యాలి అంటూ ఆ కార్యక్రమం అప్పచెప్తారు. అదంతా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పుడు భరతుడి దగ్గరికి వచ్చి, ఇక ఈ రాజ్యానికి రాజు ఉండాలి కాబట్టి నువ్వే రాజువి, పట్టాభిషేకం అన్నది చెయ్యాలనుకుంటున్నాము, ముహూర్తం నిర్ణయించాలనుకుంటున్నాము అన్న వెంటనే భరతుడు చెప్తాడు, ఇది భక్తి మార్గంలో జ్ఞానం కలగటం అంటే. భగవంతుడు ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడికే అప్పచెప్పాలి అనే ఆలోచన మనకి రావాలి. సంపద ఇచ్చినా, విద్య ఇచ్చినా, భోగభాగ్యాలు ఇచ్చినా నా వల్ల వచ్చింది కదా, నేను కదా, నేను నాది అనే భావనతో చెలరేగిపోకూడదు అన్నది భరతుడు నేర్పిస్తాడు. భరతుడు అంటాడు, ఈ రాజ్యం నాది కాదు, అర్హత నాకు లేదు. ఎందుకు అంటే నేను పెద్దవాణ్ణి కాను, నేను చిన్నవాణ్ణి. పెద్దవాడు అయోగ్యుడైతే నేను చిన్నవాణ్ణి కాబట్టి నేను రాజ్యాన్ని స్వీకరించవచ్చు. ధర్మం ప్రకారం నాకు అర్హత లేదు, అందుకని నేను ఇక్కడ కూర్చోకూడదు. అన్నయ్య గారు లేరు, అన్నయ్య నేను ఒకటే అని తను అంటున్నాడు. నేను అన్నయ్య ఒకటే కాబట్టి నేను అన్నయ్య బదులు అరణ్యవాసానికి వెళ్ళిపోతాను. అన్నయ్య వచ్చేస్తాడు, వదినమ్మ వచ్చేస్తుంది, అప్పుడు మీరు అన్నయ్యకి పట్టాభిషేకం చెయ్యండి. ఈ ఈ అంటే పదార్థాలు ఏవైతే తీసుకుని వచ్చారో, ఏవైతే సిద్ధంగా ఉన్నాయో
వీటన్నిటిని ఇలాగే ఉంచండి, ఏవి పాడైపోవు. నేను వెళతాను, నాతో పాటు అయోధ్యలో చాలా మంది వెళతారు, మనం అందరం వెళదాం, రాముణ్ణి తీసుకుని వద్దాం. లేదు అక్కడే ఉండాలి అంటే నేను ఉంటాను, ఎందుకు అంటే నేను రాముడు ఒకటే అని అంటాట భరతుడు. సరే ఇక మాట వింటం లేదని చెప్పి అందరూ బయలుదేరతారు. అయోధ్య నుంచి చాలా మంది వీళ్ళందరూ అక్కడికి వెళతారు. అయితే అడవిలో శ్రీరామచంద్రమూర్తిని చూసి ఎంతగానో బాధపడుతూ భరతుడు, అన్నయ్య నాకు ఈ రాజ్యం వద్దు, ఇది నీదే, కాబట్టి నువ్వు ఎలాగైనా వచ్చి పాలన చేయి, నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను అని అంటాడు. కానీ రాముడు ఒప్పుకుంటాడా? లేదు లేదు. దశరథ మహారాజు గారు ఎవరు వెళ్ళిపోవాలి అని అడిగారు అంటే తాను సొంతగా అడగలేదు, కైకమ్మ అడిగింది కాబట్టి, వరాలు తీర్చాలి కాబట్టి, తాను వరం ఇచ్చాడు కాబట్టి, అక్కడ సత్యము ధర్మము రెండూ పాటించాలి కాబట్టి, అలా పాటించిన వాళ్ళే ఉత్తమ గతులకు వాళ్ళు వెళతారు అన్న విషయం రాముడికి తెలుసు కాబట్టి ఇదంతా జరిగింది. నేను మాత్రమే అరణ్యవాసం చెయ్యాలి, ఇది నాన్నగారి యొక్క ఆజ్ఞగా నేను స్వీకరించాను, అందుకే నేను రాను అని అంటారట. సరే ఇక మాట వినడం లేదు కాబట్టి భరతుడు పాదుకలు తయారు చేయించి ఆ పాదుకలు పెట్టి, అన్నయ్య ఒక్కసారి ఈ పాదుకలు వేసుకో, ఆ తర్వాత విడిచిపెట్టు, వీటిని తీసుకుని వీటికి నేను పట్టాభిషేకం చేసి అవి పరిపాలిస్తాయి, కానీ నేను మాత్రం రాజ్యం అన్నది నేను ఏలను, అంటే రాజుగా నేను ఉండను అని అంటాడు. అంటూ అంటే రాముడు అనేటప్పటికీ ధర్మాత్ముడు, రాముడికి ఏదైతే నచ్చిందో అదే చెయ్యాలి. ఎందుకు అంటే భగవంతుడు ఏ ఆజ్ఞ మనకి ఇస్తాడో దాన్నే మనం స్వీకరించాలి, దాన్నే మనం చేస్తూ ఉండాలని భరతుడు ఇక్కడ చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఆ పాదుకలు తల మీద పెట్టుకుని తాను నందిగ్రామం చేరుకుని అక్కడ ఆ పాదుకలు పెట్టి దానికి పట్టాభిషేకం చేసి తాను కూడా నారవస్త్రాలు కట్టుకుని జటలు పెంచుకుని 14 సంవత్సరాలు అక్కడ అడవిలో శ్రీరామచంద్రమూర్తి ఉంటే తాను కూడా అయోధ్య నగరానికి వెళ్లకుండా నందిగ్రామంలోనే ఈ పాదుకలు పెట్టుకుని అవే రాజుగా భావించి అదే శ్రీరామచంద్రమూర్తిగా భావించి ప్రతి నిత్యము రాజ్యంలో జరిగిన విషయాలన్నీ తనకి అప్పచెప్తూ ఎన్నడూ కూడా ఈ రాజ్యం నాది అని అనుకోలేదు. భగవంతుడు మనకి ఇచ్చిన పదవి, సంతోషము, సంబరాలు, భోగములు, ఐశ్వర్యము, విద్య, వీటన్నిటినీ భగవంతుడికి సమర్పించుకోగలగాలి. భగవంతుడా ఇదిగో ఇది నువ్విచ్చింది అని అప్పచెప్పగలగాలి. ఇది నేర్చుకోవాలి భరతుడి దగ్గర. ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మంధర కదా తన దుర్బోధ, తాను కైకేయి అప్పటి వరకు బాగానే ఉంది, కాకపోతే మంధర లేనిపోని మాటలు చెప్పి వరాలు కోరుకో, ఇలా కోరుకో అని చెప్తుంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత శత్రుఘ్నుడు మంధరని పట్టుకుని గిరగిరా ఈడ్చుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడేసి భరతుడితో అంటాట, ఈ మంధరకి మనం మరణ శిక్ష వెయ్యాలి, చంపేయాలి, ఎందుకంటే తన కారణం వల్లే కైకకు ఆ బుద్ధి అన్నది పుట్టింది. అప్పుడు భరతుడు అంటాడు, లేదు లేదు, నేను నా తల్లినే విడిచిపెట్టేశాను, అంటే క్షమించాను, నా తల్లినే చంపేయాలన్నంత కోపం నాకు వచ్చింది, కానీ నేను క్షమించాను. కారణం ఏమిటి అంటే ఇలా తల్లిని చంపటం, లేకపోతే ఇప్పుడు ఈ మంధరను చంపటం, అంటే స్త్రీని చంపటం అన్నది అన్నయ్యకి తెలిస్తే అది ధర్మం కాదు అని అన్నయ్య బాధపడతాడు. అన్నయ్యతో మళ్ళీ మాట్లాడాలి కదా, అన్నయ్య మనతో మాట్లాడాలి, మనం అన్నయ్యతో మాట్లాడాలి, రాముడితో మాట్లాడాలి, మళ్ళీ రాముడు మనతో చాలా ప్రేమగా ఉండాలి అంటే ఇలాంటి పనులు మనం చేసామని తెలిస్తే అన్నయ్య ఇంకెప్పుడు మనతో మాట్లాడు, కాబట్టి విడిచిపెట్టు. ఈమె ఎన్ని మాటలు చెప్పినా నా తల్లిది తప్పు, అంత తప్పు చేసినా నా తల్లినే నేను ఏమీ చేయకంటే ఏదో నా కోపంతో నేను అనేశాను, కానీ ఇక నేను ఏ శిక్ష వేయదలుచుకోలేదు కాబట్టి విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు ఈ సేవకురాల్ని మనం ఏం చేస్తాము? ఏమీ చెయ్యొద్దు. కారణం ఏమిటి? అన్నయ్యకి నచ్చదు, వాళ్ళ మనసులో చాలా కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని కూడా అలా దిగమింగుకుంటూ అన్నయ్యకి నచ్చదు ఇలాంటి పనులు చేస్తే అని చెప్తాట భరతుడు శత్రుఘ్నుడితో. విడిచిపెట్టేయండి అంటే విడిచిపెట్టేస్తారు. చాలా సందర్భాలలో అధర్మం వైపు వెళ్ళాలా, నాకు ఇది ఇప్పుడు అవసరం, నాకు ఇప్పుడు ఇది కావాలి, కాబట్టి నేను ఎవరిని పట్టించుకోను అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఒకసారి ఆలోచన చెయ్యాలి, భగవంతుడికి ఇష్టమా మనం ఈ పని చేస్తే భగవంతుడు మళ్ళీ మనతో ప్రేమగా ఉంటాడా?
ఈ ఆలోచన అన్నది రాగలిగితే మనలో ఉన్న కోపము అన్నది మనమే దాన్ని శాంతింప చేసుకుంటాం. ఎంత కోపంతో ప్రవర్తించాలి అని అనుకున్నా, ఎంత అవతల వాళ్ళని బాధ పెట్టాలని అనుకున్నా, ఒక్క నిమిషం ఆలోచించి భగవంతుడికి ఇది ఇష్టం లేదు కదా, ఇది ధర్మం కాదని దేవుడు చెప్పాడు కదా, అలా చెయ్యకూడదు కదా అనే ఆలోచన మనకొస్తుంది. కానీ మనం ఆ ఆలోచన పక్కన పెట్టి మన మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కాదు అని భరతుడు నేర్పించాడు. అందుకే భరతుడు అంటే రాజ్యాన్ని, తన రాజ్యం కాకపోయినా భరించాడు, నిందలు భరించాడు, భక్తితో పాటు జ్ఞానం అన్నది సంపాదించాడు. భక్తి జ్ఞానం రెండూ కలిస్తే ఎలా ఉండాలి అన్నది కూడా తాను నేర్పించాడు. అటువంటి ఆ మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకున్నాం. నమస్తే.